హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే ఇప్పుడు అమ్మ చెప్పిన డీటెయిల్స్ ప్రకారంగా అన్నీ రాశాను. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ ఏంటిదంటే మన తాత వాళ్ళ కుటుంబం ఇది మొత్తం. ఫస్ట్ ఏంటంటే ఎల్లయ్యకి ఏంటంటే ఇద్దరు భార్యలు అన్నమాట. సో ఎల్లయ్యకి ఇద్దరు భార్యలు. ఫస్ట్ భార్య పేరేమో రాజమ్మ, సెకండ్ భార్య పేరేమో ముత్తమ్మ. ఈయనకు రాజమ్మకు మొత్తం 3 కొడుకులు, 3 బిడ్డలు. ఫస్ట్ బిడ్డ పేరేమో వెంకమ్మ, సెకండ్ బిడ్డ పేరేమో పుట్టి నరసమ్మ. అయితే వెంకమ్మ ఏమో రఘునాథ్ పెళ్ళి, అయితే వాళ్ళ మొగన్ పేరు సారన్న. పుట్టి నరసమ్మ ఏమో బీబీనగర్, వాళ్ళ మొగన్ పేరేమో రామయ్య. థర్డ్ ఆమెమో కంతెంకమ్మ, ఆమె పేరేమో వాళ్ళ మొగన్ పేరేమో చంద్రయ్య, సమ్మయ్యనగర్. మూడోమేమో కంతెంకమ్మ, సమ్మయ్యనగర్, మొగన్ పేరు చంద్రయ్య. పెద్ద వెంకటయ్య మన తాత, హన్మకొండ, వాళ్ళ భార్య పేరేమో ఎల్లమ్మ. చిన్న వెంకటయ్య రామన్నపేట్, వాళ్ళ భార్య పేరు రామక్క, ఇంకో భార్య ఉంది చెప్తాం. ఆరోమ పేరు యాదగిరి, హన్మకొండ, వాళ్ళ భార్య పేరు సాయమ్మ. అయితే ఇంకో భార్య, నాకు ఎల్లయ్యకి ఇద్దరు భార్యలు కదా, ఇంకో భార్య పేరు ముత్తమ్మ, ఆమె సెకండ్ భార్య. ఆమెకు ఇద్దరు కొడుకులు. ఫస్ట్ కొడుకు పేరేమో చంద్రయ్య, హన్మకొండ. సెకండ్ కొడుకు పేరేమో, ఫస్ట్ కొడుకు చంద్రయ్య, సెకండ్ కొడుకు ఎల్లయ్య. ఇది ఇక్కడి వరకు అయిపోయింది. ఇక వీళ్ళకి ఎంతమంది పిల్లలు ఒక్కొక్కరికి చూద్దాం. ఫస్ట్ ఏమో వెంకమ్మ కదా, రఘునాథ్ పెళ్ళి. ఆమెకు 6 కొడుకులు, 2 బిడ్డలు. సెకండ్ ఏమో పుట్టి నరసమ్మ, ఆమెకు 6 కొడుకులు, 2 బిడ్డలు. థర్డ్ కంతెంకమ్మ, ఆమెకు కూడా 6 కొడుకులు, 1 బిడ్డ. సో ఇది ఏంటంటే మనకు కరెక్ట్ తెలియదు, మన నాన్నమ్మ చెప్పిన ప్రకారంగా రాశాను. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నాకు. తర్వాత ఏమో పెద్ద వెంకటయ్య, అదే మన తాత, 6 బిడ్డలు, 1 కొడుకు. ఒకళ్ళు చిన్న వెంకటయ్య, ఆమెకు ఫస్ట్ భార్యకేమో 2 కొడుకులు, 3 బిడ్డలు. సెకండ్ భార్యకేమో 2 కొడుకులు, 1 బిడ్డ. తర్వాత వీళ్ళు అయిపోయిన తర్వాత యాదగిరికి 3 బిడ్డలు, 1 కొడుకు. ఇదేమో ఫస్ట్ భార్యకు పుట్టినోళ్ళు. సెకండ్ భార్యకు ముత్తయ్య అని చెప్పిన కదా, నాకు 2 కొడుకులు కదా. ఇప్పుడు ఫస్ట్ కొడుకుకేమో చంద్రయ్య, ఆయనకు 4 కొడుకులు, 1 బిడ్డ. సెకండ్ కొడుకుకేమో ఎల్లయ్య, ఆయనకు 2 కొడుకులు, 2 బిడ్డలు. సో ఇది 2 3 తెలియదు. తర్వాత తెలిసిన ఉంటే చెప్పండి. దీన్ని 3 చేద్దాం. 3 బిడ్డలు అంటుంది ఎల్లయ్యకు 3 బిడ్డలు. ఓకే, ఇది మన తాతకి సంబంధించింది, అదే మన తాత వాళ్ళ నాన్నకి సంబంధించింది. తర్వాత ఇప్పుడు ఎల్లమ్మ ఉంది కదా, వాళ్ళ కుటుంబానికి వద్దాం. ఏంటంటే ఎల్లమ్మ ఇప్పుడు ఈరన్న, రాజమ్మ 2 భార్య భర్తలు. ఈయనకి 3 బిడ్డలు, 2 కొడుకులు. ఫస్ట్ అయితే నర్సయ్య, ఓకే 3 బిడ్డలు, 2 కొడుకులు కదా. ఫస్ట్ ఆమె పేరేమో నర్సమ్మ, ఎల్లయ్య, ముత్తమ్మ, ఎల్లయ్య. మూడో ఆమె ఎల్లమ్మ, తర్వాత పెద్ద వెంకటయ్య. 2 కొడుకులు, 1 నర్సయ్య, యాదగిరి జీడికే. ఫస్ట్ ఏమో నర్సమ్మకేమో 3 కూతురులు, 1 కొడుకు. ముత్తమ్మకేమో 5 కొడుకులు, 2 బిడ్డలు. ఎల్లమ్మకేమో 6 కూతురులు, 1 కొడుకు. నర్సమ్మ వాళ్ళ భర్త పేరు ఎల్లయ్య, ముత్తమ్మ భర్త పేరు కూడా ఎల్లయ్యనే, ఎల్లమ్మ భర్త పేరు పెద్ద వెంకటయ్య. ఇప్పుడు 2 కొడుకులు అన్నాయి కదా. ఫస్ట్ కొడుకు నర్సయ్య, ఆయనకి 2 భార్యలు. ఫస్ట్ భార్య ఏమో నర్సమ్మ, ఆ నర్సమ్మకు 1 కొడుకు, 1 బిడ్డ. సెకండ్ భార్య ఏమో వెంకమ్మ, ఆమెకు 3 కొడుకులే. సెకండ్ ఆయనేమో యాదగిరి, వాళ్ళ భార్య పేరేమో ఈరమ్మ. అయితే ఆమెకు 3 కొడుకులు, 2 బిడ్డలు. ఇది మన నానమ్మ ఎల్లమ్మ కుటుంబం.
ఇంకేమైనా దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొద్దిగా నాకు ఒక అటు ఇటు అయితే నాకు చెప్పండి. తర్వాత మాడిఫై చేసి మళ్ళా చెప్తా.